విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుని మాట మిమ్ములను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తుందని ప్రభువుకి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. మీరు మాకు తెలియచేస్తున్న మీ వ్యక్తిగత అనుభవాలను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఆయన కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. మీ విచారములన్నీ నా దేవుడు కొట్టివేసి ఆనందము కలుగు చేసేదనని వాగ్దానపూర్వకంగా మనలను ధైర్యపరుస్తున్న యేసయ్య నామానికి మహిమ చెల్లించదుముగాక. మీ విచారములు ఏదైనప్పటికీ, మీ దుఃఖము ఏదై ఉన్నప్పటికీ, మీకున్న బాధ ఏదైనప్పటికీ నా దేవుడు అంటున్నాడు, నేను వాటిని కొట్టివేసి మీకు ఆనందమును కలుగు చేస్తాను. అవును, విచారము వలన మనస్సు కృంగిపోతూ ఉంటుంది, శరీరము బలహీనమైపోయి అనారోగ్య పాలైపోతూ ఉంటుంది. ఆనందము కలుగుట వలన గొప్ప సంతోషము, సమాధానము, ఆరోగ్యము మనకి అనుగ్రహింపబడతాయి. కనుక నా దేవుడు అంటున్నాడు, నా పిల్లలు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. నా పిల్లలు విచారములతో కృంగిపోవడం నాకు ఇష్టము లేదు అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవుడు అనుగ్రహించే ఆనందమును మీరు పొందుదురుగాక. ఆనంద తైలముతో మీరు నింపబడుదురుగాక. మీకు కలిగిన విచారములన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకై స్తోత్రం. విచారములన్నీ కొట్టివేసి నీ పిల్లలకు కలిగిన వేదన, దుఃఖమంతా మాన్పివేసి గొప్ప ఆనందముతో నింపమని వేడుకుంటున్నామయ్యా. అవునయ్యా, ఏ ఒక్కరు కూడా నాయన దుఃఖముతోను వేదనతోను కృంగిపోయి నలిగిపోయి పడియుండుట మీ చిత్తము కాదు గనక నీ పిల్లలను మీరు ఆనందముతో నింపాలని కోరుకుంటున్నారని నీ బిడ్డలను నాయన మీరు అభిషేకించి నూతనపరిచి కృప చూపి ధైర్యమునిచ్చి నడిపించుమని వేడుకుంటున్నానయ్యా. మీ సహాయమును అనుగ్రహించి మీ ఘననామానికి మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆనందము, సంతోషము, సమాధానము మీ హృదయములలో కలుగునుగాక, అనుగ్రహింపబడునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.